నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి, ఎమ్మెల్యే కవ్వంపల్లికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ మోరా. చీఫ్ జస్టిస్ పై దాడిని ఖండించిన న్యాయవాదులు, పలు సంఘాలు లాయర్ను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు. పొన్నం చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం, ఘాటుగా స్పందించిన అడ్లూరి లక్ష్మణ్. ఇరు మంత్రులతో చర్చకు అధిష్టానం పిలుపు. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదర్శమైన రామాయణం రచించిన వాల్మీకి సత్యం, ధర్మం, న్యాయం, సేవ వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారని కలెక్టర్ కొనియాడారు. సంస్కృత సాహిత్యంలో ఆయన సేవను మరవలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ బి వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఏవో సుధాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 180 ప్రైవేటు పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల స్కూల్ హాస్టల్ ఫీజు బకాయిలను ప్రభుత్వం 2 ఏళ్లుగా చెల్లించడం లేదని చెప్పారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. పాఠశాలకు రావద్దంటూ చెప్పారని తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు అజయ్ అన్నారు. మంత్రి ఓఎస్డీతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ఇది ఒక తన నియోజకవర్గం జిల్లా సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్త సమస్య అని, 210 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్లు ప్రభుత్వం చెల్లించిందని, ఈ సమస్యను కూడా ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర వ్యాప్త సమస్యపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి బాస్ అవైలబుల్ స్కూల్ అని ఒక స్కీమ్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా వారికి ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు చెల్లించకపోవడంతో ఆ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడి ఉన్నది. దానికి గాను దసరా కంటే ముందు స్కూల్ యాజమాన్యం వారు ఏమన్నారంటే, గత 2 సంవత్సరాల నుంచి మీకు సంబంధించిన బిల్స్ మాకు రానందున మీకు మేము చదువు చెప్పే పరిస్థితిలో లేము కాబట్టి, మీకు హాస్టల్లో వసతులు కల్పించలేని స్థితిలో మేము ఉన్నాం కాబట్టి దయచేసి మీరు మా స్కూల్కు రావద్దని వారు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆ నోటీసులతోటి ఆగకుండా మేము అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అందులో భాగంగా ఈరోజు కూడా దళిత ఎమ్మెల్యేని కానీ గౌరవ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మానవకోట ఎమ్మెల్యే గారిని వారి దగ్గరకు వచ్చినాము. వారు కూడా
మా విన్నపాన్ని మన్నించి సంబంధిత అధికారులతో మాట్లాడి సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే మార్గానికి చూస్తానని మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను దున్నపోతుగా సంబోధించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇద్దరు మంత్రులతో పాటు మరో మంత్రి వివేక్ వెంకటస్వామి పక్కనే ఉండి స్పందించకపోవడంపై అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ఇక ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఇరువురితో చర్చకు సిద్ధమైంది. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. త్వరలో మల్లికార్జున ఖర్గేకు మీనాక్షికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. 24 గంటల్లోగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నం మాట మారిస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా తాను మాదిగ జాతిలో పుట్టి మంత్రి అవ్వడమే తప్ప అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంపై స్పందించిన మంత్రి పొన్నం తాను ఎక్కడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరును ప్రస్తావించలేదన్నారు. తనకు అడ్లూరికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించాలని కానీ అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీనిపైన మహేష్ కుమార్ గౌడ్తో కూడా మాట్లాడానని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఓ ప్రైవేటు ఛానల్తో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జరిగిన ఫ్లాగ్ హోస్టింగ్ కు తాను హాజరై జెండా ఎగరవేశానని మంత్రి అడ్లూరి చెప్పారు. ఆయనకు ఎంతో ఇష్టమైన కరీంనగర్ జిల్లాలో జెండా ఎగరవేయడంతో తనపైన కుట్ర పెంచుకున్నారని మండిపడ్డారు. ఇట్టి విషయాన్ని మంత్రి పొన్నం జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. అప్పటి నుంచి తనతో సన్నిహితంగా మెలగడం లేదని చెప్పారు. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మన ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న. కాగా పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హితవు పలికారు. ఇరువురు మంత్రులను అధిష్టానం బుధవారం రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రావాలని పిలిచింది. వీరితో పీసీసీ భేటీ కానుంది. మంత్రి శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ ఫోన్ చేశారు. ఇద్దరితో మాట్లాడి ఇష్యూ సెటిల్ చేయాలని కోరారు. రేపటి సమావేశంలో గొడవ సద్దు మణుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు అన్నారు. కరీంనగర్లోని జిల్లా న్యాయస్థానం ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నామని చెప్పారు. దేశంలో అత్యున్నత వ్యవస్థ న్యాయ వ్యవస్థ అని ఇట్టి ఘటన భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అగౌరవపరిచారని మండిపడ్డారు. యావత్ భారతీయులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విష్ణుమూర్తి విగ్రహానికి మరమ్మతులు చేయించాలంటూ అందిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సదరు అడ్వకేట్ దాడి చేశారని సీనియర్ అడ్వకేట్ కొరివి వేణుగోపాల్ అన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పారని తెలిపారు. విష్ణుమూర్తి భక్తుడినంటూ ఆగ్రహించిన సదరు అడ్వకేట్ దాడి చేయబోయాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, ట్రెజరర్ సంపత్, సీనియర్ న్యాయవాది కొరివి వేణుగోపాల్, గడ్డం లక్ష్మణ్, సజ్జన్ కుమార్, ప్రశాంత్ కుమార్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు భారత అత్యంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగినటువంటి దాడిని ఏదైతే ఉందో కరీంనగర్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా ఈ దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇలా కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
అందరం న్యాయవాదులందరూ కూడా సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ కూడా ఈ యొక్క సంఘటనను తీవ్రంగా, ఇది న్యాయ వ్యవస్థపై జరిగినటువంటి సంఘటనగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖజురాహో టెంపుల్లో విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఏదైతే ఎప్పుడో దాని తల పోయిందనేటువంటి దాన్ని రిపేర్ చేయించాలని చెప్పి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో వేస్తే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కిందికి వస్తుంది, ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కిందికి వస్తుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది. దీంట్లో సుప్రీంకోర్టు అనేటువంటిది ఇందులో ఇంటర్ఫియర్ కాదు అని మన ప్రధాన న్యాయమూర్తి గారు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను ఇది ఎలవ్ కాదు అని చెప్తే అడ్వకేట్ గారు పదే వాదిస్తే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా లేదు, ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా దాన్ని డిస్మిస్ చేస్తే కూడా ఆయన పదే వాదిస్తే నేను విష్ణుమూర్తి భక్తుడిని అని చెప్పి ఆయన వాదిస్తూ ఉంటే ఆ న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ కరీంనగర్లో వామపక్ష అనుబంధ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కేవీపీఎస్ కార్యదర్శి తిప్పారపు సురేష్, జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగంపై జరిగిన దాడేనని చెప్పారు. సనాతన ధర్మం పేరిట దాడి చేయడం బుద్ధిహీనుల చర్య అని, సమాజాన్ని ద్వేషం, మతోన్మాదం ఎలా ముంచెత్తాయో చూపిస్తుందని విమర్శించారు. దేశంలో బీజేపీ హయాంలో సనాతన ధర్మం పేరిట దాడులు, హత్యలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ తెలంగాణ చీఫ్ వాసాల శ్రీనివాస్, జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కంపెల్లి అరవింద్, వినయ్ సాగర్, జిల్లా కేవీపీఎస్ అధ్యక్షులు కొంపల్లి సాగర్, గాజుల కనకరాజ్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. దేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టులో ప్రధాన పూర్తయినటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ పైన సనాతన ధర్మం పేరుతోని దాడి చేయడాన్ని ఈరోజు కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు ప్రజాస్వామ్య హక్కులపైన మతం పేరుతోని, సనాతన ధర్మం పేరుతోని దేశంలో మూకదాడులు, మతోన్మాద దాడులు అనేటటువంటిది ఈ బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశంకే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ఈ దాడిని ఎదుర్కొన్నాడంటే ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు, సామాన్యమైనటువంటి పౌరులు, ఈరోజు అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జి పైన ఈరోజు జరిగిన దాడికి ఎస్ఎఫ్ఐగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న జడ్జి పైన ఈరోజు షూ విసరడానికి ప్రయత్నించిన ఆయన పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశానికి ఈరోజు జడ్జి ఆయన పైన ఈరోజు దాడులు జరుగుతాయి. ఈ దేశంలో సామాన్య ప్రజలకు ఈరోజు కనీసమైన ఈరోజు లేకుండా పోతుంది, రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఏదైతే ఆ దాడి చేసిన ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని వాల్మీకి నగర్లో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత సుగుణాకర్ రావు, మాజీ కార్పొరేటర్లు వంగల పవన్, మాచర్ల ప్రసాద్లు హాజరై వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశారని సుగుణాకర్ రావు అన్నారు. ప్రతి జయంతి రోజున ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని గుర్తు చేశారు. తెలంగాణలో సైతం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఉత్తరప్రదేశ్లో సెలవు ప్రకటించి అధికారికంగా వేడుకలు జరుపుతారని చెప్పారు. ఆయన జీవన విధానంతో పాటు రామాయణ మహాకావ్యాన్ని రచించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సుగుణాకర్ రావు, మాజీ కార్పొరేటర్లు వంగల శ్రీదేవి, పవన్, మాచర్ల రజిత ప్రసాద్, వరాల జ్యోతి, మోహన్, నరహరి, వరాల నరేందర్, భగవాన్, కరణ్ సింగ్ చావరియా, పవన్ పాల్గొన్నారు. కరీంనగర్లోని ఈ టవర్ సర్కిల్కు దగ్గరగా ఉన్న వాల్మీకి నగర్లో గత అనేక సంవత్సరాలుగా ఈ వాల్మీకి మందిరంలో పూజలు చేసి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. మామూలుగా ఉన్న మందిరాన్ని ఒక సుందరమైన మందిరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ భక్తులకు చిన్నపాటి కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించి భక్తుల సేవలు అందిస్తున్నారు. ఈ కాలనీ వాసులు కూడా వాల్మీకిని అత్యంత గౌరవంగా, పూజనీయంగా పూజిస్తూ గౌరవిస్తూ వస్తున్నారు. ప్రతి జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల ప్రతినిధులు కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. శ్రీ వాల్మీకి ఏ కులంలో పుట్టినని కాదు, ఏమి సందేశం ఇచ్చాననేది మనందరికీ కూడా తెలుసు. మరి అలాంటి గొప్ప మహనీయుని యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఈ వాల్మీకి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
రిటైర్డ్ పెన్షనర్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2024 మార్చి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని జిల్లా రెవా అధ్యక్షులు కోహెడ చంద్రమౌళి అన్నారు. ఏడాది కాలంగా రావాల్సిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూనికేషన్, గ్రాట్యుటీ అందకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి, భారతి, కోశాధికారి కనపర్తి దివాకర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి భోగేశ్వర్, వివిధ జిల్లాలకు చెందిన రిటైర్డ్ పెన్షనర్లు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ఏకతాటిగా రేవా బ్యానర్ ఆధ్వర్యం లోపల ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది. మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, కమ్యూనికేషన్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇవన్నీ ఏది లక్షల రూపాయలను ప్రభుత్వం దగ్గర పెట్టుకొని సంవత్సరన్నర కాలం నుంచి మమ్మల్ని వేదనకు, మానసిక వేదనకు గురి చేస్తున్న సందర్భంలో ఇవాళ అనివార్యంగా మేము ఈ ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి రిటైర్మెంట్ అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇలా ప్రభుత్వానికి మేము ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి మా సమస్యల సాధన కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి అవసరమైతే మేము నిరాహార దీక్ష చేపట్టి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడదామని చెప్పి తెలుపుతూ 20 మాసాలుగా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మేము బిల్లులన్నీ సబ్మిట్ చేసినప్పటికి కూడా 35 నుండి 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని మాకు రావాల్సిన డబ్బుల కొరకు బిల్లులన్నీ సబ్మిట్ చేసినప్పటికి కూడా అనా పైసా రాకపోవడం వలన కొన్ని నెలలు వెయిట్ చేసి మానసిక ఆందోళన చెంది ఇక రావేమో అని మాలో కొంతమంది గుండెలు ఆగిపోవడం వలన ఒక సమాయత్తమై మా బాధతప్త హృదయంతో అనివార్యంగా ఈ సంఘం ఏర్పాటు చేసుకొని ఇవాళ ధర్నా చేయబోతా ఉన్నాం. కరాటేలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన అన్వర్ ఖాన్, అర్మాన్ ఖాన్, ఫర్జాద్ ఖాన్లను కరీంనగర్లో ఘనంగా సత్కరించారు. నగరంలోని ముకరంపురాలో గోజీరాయ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 5వ తేదీన చెన్నైలోని సేవట్ కళాశాల స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఈ ముగ్గురు మెడల్స్తో పాటు టీ-షర్ట్స్, సర్టిఫికెట్స్ అందుకున్నారు. రికార్డు సాధించడం భారతదేశానికి గర్వకారణమని ఇంటర్నేషనల్ గోజీరాయ్ కరాటే అకాడమీ గ్రాండ్ మాస్టర్ అక్బర్ ఖాన్ అన్నారు. లండన్, అమెరికా నుండి విచ్చేసిన వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు రిషినాథ్, వినోద్ సరూగి, సర్వోనన్ చేతుల మీదుగా అందుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ చరణ్, జలేందర్, జల్దీర్, సంజీవన్ సింగ్, ఫహిద్నిదా ఖాతూన్, సమీనా జువేరియా, అయ్యూబ్ ఖాన్, అహ్మద్ ఖాన్, అఖిల్ పాల్గొన్నారు. చెన్నై, మద్రాస్లో మా చెన్నై స్టేడియంలో జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ అయ్యి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్లో నాన్ స్టాప్ కిక్స్లో ఇదివరకు చేసిన వాళ్ళు 139 కిక్స్ అనేది నాన్ స్టాప్గా కొట్టి వాళ్ళు సాధించింది రికార్డు ఉంది. ఆ రికార్డుకు నేను 142 నాన్ స్టాప్ కిక్స్ కొట్టి నేను కైవసం చేసుకున్నాను. నా పేరు నా రికార్డ్ బుక్లో రిజిస్టర్ చేసుకున్నాను. వరల్డ్ రికార్డులో మా గోజరే కరాటే నుంచి సంస్థ నుంచి నా స్టూడెంట్స్ వెళ్ళినారంటే చాలా గౌరవమైన విషయం. ఇవాళ నేను చాలా ప్రౌడ్గా అది చేస్తున్నాను. ఇంకోటి అక్కడ 15 మెంబర్స్ దాంట్లో పార్టిసిపేటింగ్ అయినరు. అందులో అన్వర్ ఖాన్ మరి మా ముగ్గురేమో నా స్టూడెంట్స్ గెలిచారు. ఇంకా వేరే దాంట్లో కూడా చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు కిక్స్లో నాన్ స్టాప్ కిక్స్ ప్రాక్టీస్ చేసి అతను ఇవాళ గెలిచినంటే చాలా గౌరవమైన విషయం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా రెడ్డి సామాజిక వర్గం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ కరీంనగర్లో బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా గత 22 నెలలుగా పోరాటం చేసి సాధించుకున్న 42% రిజర్వేషన్లను తగ్గించాలని రెడ్డి సంఘం నేతలు అడుగడుగున అడ్డుపడుతున్నారని విక్రమ్ గౌడ్ ఆరోపించారు. ఇలాంటి సమయంలో ఇటు రిజర్వేషన్లను రక్షించుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమానికి పూనుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. బీసీ ఉద్యమ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు ఆందోళనలు ఉధృతం చేయనున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి, మాదాసు సంజీవ్, బీసీ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నేడు
కరీంనగర్ జిల్లాలోని కోర్ట్ చౌక్ వద్ద జిల్లా అధ్యక్షులు ఈరోజు పెద్ద ఎత్తున వందలాది మందితో ఏదైతే మన రెడ్డి జాగృతి నాయకుడు మాధవరెడ్డి అదేవిధంగా రాఘవరెడ్డి అనే ఇద్దరు చీడపురుగులు బీసీలను చూసి ఓర్వలేక బీసీల రిజర్వేషన్ల మీద పొట్ట మీద కొడదామని కోర్టులో కేసేసిన సంగతి మనందరికీ తెలిసే. నేను అంటున్నా, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి మా వాటాను మీరే తిన్నారు, మా పలుకుబడిని మీరే తిన్నారు, మాకు రావాల్సిన న్యాయమైన వాటాందిని అధికారాన్ని అనుభవించి నేటికి కూడా కనీసం సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయ్యే కూడా ఓర్వకుండా కేసులు వేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. వీరికి ఎక్కడ కూడా వాటా దక్కలేదు, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో వెనుకబడ్డారని చెప్పి ఏదైతే కులగణన చేశారో కులగణన చేసిన జనాభా దామాషిక ప్రకారం రిజర్వేషన్ లేవు. మాకు ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవండి. మాకు చదువులో తక్కువ రిజర్వేషన్లే, అత్యవసర రిజర్వేషన్లే. రాజకీయాల్లో కేవలం స్థానిక సంస్థల్లో తప్ప మాకు అసెంబ్లీలో లేవు, పార్లమెంట్లో లేవు. చదువుకుందామంటే చదువుకోనియరు, ఎవరికి లేని క్రిమి లేరు, మాకే పెడతారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం యలగందుల గ్రామంలో గల అతి పురాతనమైన మహిమాన్వితమైన శ్రీ 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 మహమ్మాయి దేవి ఆలయం నందు ఆశ్వయుజ మాస పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రోజున అశేష భక్త జనుల మధ్య అంగరంగ వైభవంగా పౌర్ణమి పూజ మహోత్సవం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు చిలుకూరి తిరుపతాచార్యుల ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండోజు లక్ష్మణాచారి ఇతర సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండోజు లక్ష్మణాచారి, చిలుకూరి తిరుపతాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. श्री हनुमते नमः पादयोपाद्य समर्पयामि लक्ष्मण प्राण संरक्षण सीता शोक विनाशन गृहानार्घ्यं मया दत्तं आञ्जना प्रियनन्दन हनुमते नमः हस्तयोर्घ्यं समर्पयामि ओम श्रीमता प्राणवञ्जना नमः ओम गन्धमादन श्रीगर्भुत्राय नमः. పండగలు సెలవుల కారణంతో పాటు మంచి రోజులు లేకపోవడంతో కరీంనగర్ జిల్లాలో వైన్స్ టెండర్లకు మోక్షం లభించలేదు. నోటిఫికేషన్ విడుదలై 10 రోజులు దాటినప్పటికీ అరకొరగా దరఖాస్తులు అందడానికి ఇవే కారణాలుగా మారాయి. అంతేకాకుండా గతంలో 2 లక్షలుగా ఉన్న దరఖాస్తు ఫీజు ఏకంగా 3 లక్షలకు పెంచడమే మరో కారణం. మందకొడిగా సాగుతున్న వైన్స్ టెండర్లపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లాలోని హుజురాబాద్, తిమ్మాపూర్తో పాటు కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పించనున్నారు. మొత్తం 30% రిజర్వేషన్ కల్పించగా మిగతా 70% ఓపెన్ కేటగిరీలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు వీటికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 94 మద్యం దుకాణాలకు కేవలం 45 దరఖాస్తులు రావడం గమనార్హం. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన కలెక్టరేట్ ఆడిటోరియంలో డ్రా తీయనున్నారు. డ్రా ద్వారా టెండర్ దక్కించుకున్న లబ్ధిదారులు డిసెంబర్ 1వ తేదీ నుండి మద్యం దుకాణాలు నడిపించుకునేందుకు అనుమతులు లభించాయి.
తెలంగాణ ప్రభుత్వం 2025-27 సంవత్సరానికి గాను మద్యం రిటైల్ దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని కరీంనగర్ అర్బన్ సిఐ రాము అన్నారు. ఆసక్తి గలవారు 3 లక్షల నాన్ రిఫండబుల్ అమౌంట్ను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషనరీ ఆఫీసర్ పేరిట చెల్లించాలని సూచించారు. గత నోటిఫికేషన్కు 4040 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది మరిన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దసరా పండగ సెలవులు మంచి రోజులు లేకపోవడం కూడా కారణంగా దరఖాస్తులు ఊహించిన స్థాయిలో రాలేదని భావిస్తున్నామని తెలిపారు. మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది 2025-27 సంవత్సరానికి గాను మద్యం రిటైల్ దుకాణాల కోసం కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోపల భాగంగా కరీంనగర్ జిల్లా లోపల 94 షాపులు 94 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ 94 మద్యం దుకాణాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ 26 సెప్టెంబర్ రోజు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గల వ్యక్తులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు వెంబడ వారు అప్లికేషన్ ఫామ్ వాళ్ళు దరఖాస్తు ఫామ్ నింపేసి దాంతోపాటు 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీ అనేది చలాన్ రూపంలో కానీ లేకపోతే డీడీ రూపంలో కానీ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కరీంనగర్ జిల్లా పేరు మీద డీడీ కానీ చలాన్ కానీ తీసి నాన్ రిఫండబుల్ ఫీగా అప్లికేషన్ ఇమ్మడ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇమ్మడ ఫోటోగ్రాఫ్స్ కానీ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యాస్ట్ రిజర్వ్ అంటే క్యాస్ట్ ఏమన్నా గౌడ్స్ కానీ ఎస్సీసీ కానీ అలాట్ అయిన షాపులకు క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఇమ్మని ఇవన్నీ కూడా నింపేసి వాటితో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట మానసాదేవి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గణపతి పూజ, ప్రవచనం, సూర్యదేవునికి ప్రత్యేక పూజలు చేశామని ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ అన్నారు. 108 జంట శివ నాగలింగాలకు క్షీరాభిషేకం చేసిన భక్తులు ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గ్రో మోర్ సెంటర్ సహకారంతో ఎం స్వస్తి ఈ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారిని కిరణ్మయ్ హాజరయ్యారు. గ్రో మోర్ సెంటర్ కు వచ్చిన రైతులకు బ్లడ్ టెస్టింగ్, బీపీ, షుగర్ టెస్టులను ఉచితంగా చేశామని వైద్యులు సుకేష్ అన్నారు. అంతేకాకుండా అవసరం వచ్చిన వారికి ఉచితంగా మందులు అందజేశామని తెలిపారు. సుమారు 120 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రో మోర్ సెంటర్ మేనేజర్ నరేష్, అఖిల, విజయ్, తిరుపతి రాజు, ప్రశాంత్, రాజ్ కుమార్ రైతులు పాల్గొన్నారు. వచ్చిండ్రు ఇక్కడ మాకు ఉచితంగా మందులు ఇస్తుండ్రు. ఇది నాకు కళ్ళు నీళ్ళు గారుతుందంటే శుక్ల మందులు ఇస్తుండ్రు. అంతా మంచిగానే ఉన్నాం. అంతా వాళ్ళు వచ్చి చేస్తారు. అంతవరకు క్షేమం. మీరు వాడుకోండి. ఇంకెవరైనా మీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పి రమ్మని చెప్పండి. సాయంత్రం వరకు కూడా ఉంటారు. 3:30-4 ఇవన్నీ మీకు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కూడా ఫ్యూచర్ పోతానే ఈ క్లినిక్ అనేది ఈ గ్రో మోర్ సెంటర్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా? విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తూ ఉత్తమ వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చిదిద్దుతూ జాతి నిర్మాతలుగా పేరొందిన గురువులపై పుస్తకాలను వెలువరించడం అభినందనీయమని అసోసియేట్ ప్రొఫెసర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి అన్నారు. ప్రముఖ కవి, ఉపాధ్యాయులు కెవి గోపాలాచార్య రచించిన గీష్పతి సంపుటిని కరీంనగర్లో ఆయన ఆవిష్కరించారు. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన భవానీ సాహిత్య వేదిక కార్యాలయ ఆవరణలో ఈ పుస్తక ఆవిష్కరణకు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆదర్శ పురుషుడైన శ్రీరాముని చరిత్రను అందించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఈ కవితా సంపుటిని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాడి గజేందర్ రెడ్డి, నగనూరి రాజన్న, మఠం సాంబమూర్తి, డాక్టర్ తిరుమల రెడ్డి, బొమ్మకంటి కిషన్, పి సత్యనారాయణ రాజు, శ్యామ్ సుందర్, సంగోజు శ్రీనివాస్, కసిరెడ్డి జలంధర్ రెడ్డి, బోడకుంట రమేష్ సైతం మహేష్ పాల్గొన్నారు. నమస్కారం. సభాధ్యక్షులు శతాధిక గ్రంథకర్త వైరాగ్యం ప్రభాకర్ గారు, భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు, అలాగే ఈనాటి పుస్తక రచయిత కేవి గోపాలాచార్య గారు, వారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి భీష్మతి అనేటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టి తరతరాలుగా మన గొప్పతనాన్ని మనకు అందించినటువంటి గురువుల గురించి ఇందులో చాలా చక్కగా ఒక్కొక్క గురువుని తీసుకొని వారి యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులకి గురువుల యొక్క గొప్పతనం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశము విశ్వగురువుగా మారాలని చెప్పేసి ఈనాడు మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కరీంనగర్లో ఏసీబీ దాడులు జరిగాయి. నగరంలోని డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు ఏసీబీకి చిక్కారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ భరద్వాజ్తో సహా రాములను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి మెడికల్ షాప్ రెన్యువల్ కోసం 20,000 డిమాండ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.